గౌరీజీ ఇంతకుముందు చూశారు. సాధారణ వ్యక్తి, అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సాధారణంగా ఉంటాడు, కానీ ఆయన అసలు ఎంత వారి యొక్క దూరదృష్టి ఎట్లుంటుందంటే ఆర్గనైజేషన్ ఎన్ని యొక్క మార్పులు తీసుకురావాలంటే ఒక సంఘ ప్రచారక నుంచి సంఘంలో పనిచేయడం వేరే, విద్యార్థి పరిషత్ వచ్చి సంఘటన వంటి పనిచేయడం కూడా వేరే. సంఘ ప్రచారక నుంచి విద్యార్థి పరిషత్కు 1973 వచ్చింది కదా, విద్యార్థి పరిషత్ సంఘటన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 6 దక్షిణ భారత క్షేత్రం నుంచి అదేవిధంగా అఖిల భారత సంఘటన మంత్రిగా కూడా పనిచేయడం. అయితే విద్యార్థి పరిషత్ వచ్చిన తర్వాత విద్యార్థి పరిషత్లో ఉద్యమాలు ఇవన్నీ కూడా చాలా. సో ఈ ఉద్యమాల ద్వారా విద్యార్థులను జాతీయ భావాల వైపు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ రోజుల్లో నక్సలైట్ బాగుండే, ఆ నక్సలైట్ నుండి విద్యార్థులందరూ కూడా పాటలకు మిగతానికి అట్రాక్ట్ అయ్యేవారు. సో అట్నుంచి తీసుకురావాలి, సో విద్యార్థులను మన వైపు తీసుకోవాలి. సో ఆ మూమెంట్లో కూడా ఆ నక్సలైట్ల ప్రభావం ఉన్నప్పుడు విద్యార్థులను ఏ వైపు మనం తీసుకురావాలి అని చెప్తే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టాలి. ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టేస్తే పాలిటెక్నిక్ కావచ్చు, లేకపోతే విద్య అయినా కానీ అందరికీ సమానం ఫ్రీ కోచింగ్ క్లాస్ పెట్టాలి. విద్యార్థులు ఇస్తారు, అందరికీ సీట్లు రావు, కానీ వచ్చిన వాళ్ళకి విద్యార్థి పరిషత్ అధ్వర్యంలో ఉన్నారని చెప్పి అప్పుడు మనకు. సో ఆ విధంగా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అన్ని కూడా మన యొక్క ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పెట్టడం వారి యొక్క ఇన్స్టిట్యూషన్ కార్యపద్ధతి తీసుకుంటే వాళ్ళు విభాగ స్థాయి నుంచి భాగ స్థాయి అప్పుడు ఎవరికి తెలియదు. అంటే కింది వరకు కూడా మనం బాగా కన్వీనర్ వరకు పెట్టుకోవాలి, వారు కిందికి వెళ్ళి పనిచేస్తారు. కానీ అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పు కింది వరకు మనం కేవలం యూనివర్సిటీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా కింది వరకు కూడా కాలేజీ సెంటర్ కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో భాగ స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యపద్ధతిని వారు తీసుకురావడం జరిగింది. విద్యార్థి పరిషత్లో ఆందోళన బాగుంది. నక్సలైట్లతో దెబ్బతినడం, తర్వాత వాళ్ళు రావడం, హాస్పిటల్ ఇక్కడ చూపించడం, వాళ్ళ కుటుంబాలతోటి ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ కూడా తట్టుకోలేదు. మనం ఇంతమంది కార్యకర్తలు మనం కోల్పోయాం, అయినా కూడా నిబ్బరంగా కార్యకర్తలు మనోధైర్యంగా ఉంటారు. అందులో నాకు కూడా రంజిత్ నువ్వు జాగ్రత్త, నక్సలైట్లతో బాగా నీకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఎంత వెళ్ళాలని కూడా జాగ్రత్తగా నువ్వు పనిచేయాల్సింది ఉంటుంది. మనం పోయి సాధించేది ఏం లేదు, ఉండి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పనిచేయని చెప్పి నాకు చాలా ఇబ్బంది దిగాడు. వారు పనిచేస్తున్న తరుణంలో అంటే అందరికీ ఆదర్శం ఎట్లుంటాడంటే అభ్యాసాలన్నీ కూడా వారి ద్వారానే 4 రోజులు అభ్యాసాలు ఉంటాయి. అభ్యాసాలు సిస్టమేటిక్ ఏ కాలం రోజు తీసుకోవాలి వారు అదేవిధంగా ఆ టైం ప్రకారం. ఆ రోజుల్లో గౌరీజీ మాకు ఫోన్లు లేవు, ఏం లేవు, రావాలి జిల్లా బయటకు రావాలని అంటే ఉత్తరం రాసేవారు, లెటర్. ఆ ఇన్లా లెటర్ రాసి నేను ఇక్కడికి వస్తున్నాను మనకు పోస్ట్ చేసేవారు. ఆ పోస్ట్ చూసుకున్న తర్వాత మేము వాటిని తీసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి, మనకేం లేవు, ఫోన్లు లేవు కాబట్టి లెటర్ ఖచ్చితంగా. ఒకసారి ఇన్లా లెటర్ వాళ్ళు కార్డు రాశారు. గౌరీజీ కార్డు ఎందుకు పంపించారంటే మ్యాటర్ అంత లేదు, సరిపోతే కార్డు మట్టం సరిపోతుంది కాబట్టి కార్డు రాశారని చెప్పుకోవడం జరిగింది. అంటే అంత ఆలోచించారు. ఆ రోజు మన కార్యక్రమాలు చేయడానికి సూచన పత్రం ఉంటుంది. సూచన పత్రం ఆ రోజుల్లో ప్రింట్ లేదు, చేతితో రాసేవారు, చేతితో రాపించేవారు. ఎవరైనా హ్యాండ్ రైటింగ్ బాగుంది అని జరిగిన హ్యాండ్ రైటింగ్ రాస్తే అప్పుడు జిరాక్స్ మిషన్ ఉంది, కార్బన్ పేపర్ పెట్టి మళ్ళీ రాసి దాన్ని మళ్ళీ కార్బన్ పేపర్ పెట్టి మీరు పంపించిన తర్వాత మీరు కూడా కార్బన్ పేపర్ పెట్టుకొని మీతో సూచన పత్రంలో ఏమేమి రాయాలి, ఎట్లా రాయాలి, అంత పిన్ పాయింటెడ్గా వారు ఉండేది. అదేవిధంగా వారు మాకు అందరు కూడా బయటెక్స్లో ఉంటున్నారు. బయట ఏ విధంగా తీసుకోవాలి, టైం టు టైం ఏ విధంగా గీత ఉండాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎవరు మాట్లాడాలి, అంత బయట సిస్టమ్గా నేర్పించింది. గౌరీజీ తీసుకున్నప్పుడు ప్రయాణం చేస్తాం, అందరికీ చెప్తుండే బయట కాన్ఫరెన్స్ ఉంది, ఇప్పుడు అభ్యాసాల నుండి వెళ్ళాలి కాబట్టి మీరు వైజాగ్ వెళ్ళాలంటే
మీరు హైదరాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకోవాలి అని చెప్పారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాగ్లో రైల్వే టైం టేబుల్ ఉంటుంది, బ్యాగ్లో టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ తీసి ఇన్ని సీట్సే ఉన్నాయి స్లీపర్, ఈ స్లీపర్ మీరు 20 వరకు బుక్ చేసుకుంటే వారు మిగతా వాళ్ళు కింద కూర్చొని రావాల్సిందే అని చెప్పారు. ఇన్ని బుక్ చేసుకుంటారు రైల్వే టైం టేబుల్లో మొత్తం చెప్పేవారు, ఇన్నే ఉన్నాయి మీరు బుక్ చేసుకుంటున్నారు. పోయి అప్పుడు ఈ క్యూ లేదు, ఇంకే రికమెండేషన్స్ కూడా లేవు, ఆన్లైన్ కూడా లేవు. వెళ్ళి ఎవరంతా వాళ్ళు బుక్ చేసుకుని రావాల్సి చెప్తున్నాయి. ముందే చెప్పి మీరు ఈ విధంగా చేసుకోండి, ఇబ్బంది పడదు. మీరు ప్రయాణం చేసి వస్తారు, అలసిపోతారు, రేపు పొద్దున బయట కూడా వచ్చి నిద్రపోతారు. కాబట్టి ఇది ఉండొద్దు అని చెప్పేసి ముందే చెప్తున్నా అని చెప్పేసి రైల్వే ట్రైన్ ఆ బ్యాగ్ కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా వారు మాకు ఒకసారి బయట కాన్ఫరెన్స్ అందరు కూడా ఎవరు ప్లేట్ వాళ్ళే కడుగుతున్నాం. ఆ కడుపున్న తరుణంలో వాష్ బేసిన్ దగ్గర నిండిపోయింది. మనకు అలవాటు కదా, అందరు కట్టుకుంటే అక్కడ నిండిపోయినా కూడా కడుక్కుంటున్నాం. గౌరవించి ఇబ్బంది ఏమంది, అందరు కడుగుతున్నారు, గౌరవి కూడా కడుగుతున్నారు. గౌరవించి చేతి పెట్టి వాళ్ళ పేషెంట్ క్లీన్ చేసేసి అంతే, ఇంకెవ్వరేమన్నా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, చేసేది ఉండే కానీ ఎవరైనా మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఎందుకు చేయలేదు మాత్రం అంటే అక్కడ నిలబడే అందరికీ ఆదర్శం. పని కూడా కోపంతో కూడా మాట్లాడుకుంటారు. బయటకు ఏందమ్మా మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ మాట్లాడండి బయటకు తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఒక సంఘటన చెప్పారు. ఒకసారి అభ్యాసాలు జరిగింది విద్యాపీఠంలో అభ్యాసాలు జరిగినప్పుడు, అంటే గౌరవ నొప్పి పోతుంది కూడా కోసం గొప్పకి వచ్చినా మనకి నడిపిస్తుంది. అభ్యాసాలు జరిగినప్పుడు గౌరీజీ యొక్క చెప్పులను ఒక కార్యకర్త తీసుకెళ్ళాడు వాసుడు. గౌరీజీ వచ్చేటప్పుడు చెప్పులు లేవు, గౌరీజీ చెప్పులు లేకపోతే గౌరీజీ ఏమన్నా చెప్పులు పోయినట్టు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు అతను ఏం చేసాడు, గౌరీజీ చెప్పులు అని చెప్పేసి తీసుకపోతే తెలుస్తాయని చెప్పేసి గోడ పట్టి బయటపడేసిన తర్వాత మీరు గౌరీజీకి మళ్ళీ ఏమనిపించింది, ఆయన గోడ దూకి మళ్ళీ చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత 2వ రోజుకు గౌరీజీ చూసింది, నా చెప్పులు ఎప్పుడు తీసుకపోయినా నా చెప్పులు పోయినా మళ్ళీ వచ్చినట్టున్నాయి, తిరిగి వచ్చినట్టున్నాయి అని చెప్పడం తప్ప ఎవరు తీసుకపోయినా మాత్రం పాజిటివ్. ఆ విధంగా ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇక్కడ నక్సలైట్లకు వ్యతిరేకంగా 1983లో అందరూ కూడా పుస్తకం ప్రేరణ ధైర్యాన్ని ఇచ్చడానికి 83లో 30,000 మందికి నక్సలైట్ల వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడంలో కీలక పాత్ర నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థి సమస్యల పైన నిజాం కాలేజీలో 50,000 మందితోటి మనం ప్రోగ్రాం అన్ని చోట్ల కలిగి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించాం. అంటే ఇటు ఉద్యమాలు, ఇటు సంఘటన నిర్మాణం, ఇవన్నీ కూడా వారు ఎక్కడన్నా కాన్ఫరెన్స్ లో ఉంటే, కాన్ఫరెన్స్ వచ్చిందంటే గౌరీజీని పంపించారు. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వచ్చిందంటే గౌరీజీ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యొక్క ట్రెండ్స్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా గౌరీజీ చాలా పర్ఫెక్ట్ గా ఇస్తారు. బట్ అఖిల భారత స్థాయిలో మహాసభలు వచ్చిన గౌరీజీ, ఈరోజు గౌరీజీ మన మధ్య లేకపోవచ్చు. వారు నిర్మాణం చేసినటువంటి సంఘటన, వారు నిర్మాణం చేసినటువంటి కార్య పద్ధతి నిజంగా అది మన విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిందంటే వారు నిర్మించింది, వారి యొక్క కృషి, వారి యొక్క అటువంటి తరుణంలో కూడా ఇక్కడ కూడా గౌరవజీ పనిచేస్తూ అఖిల భారత స్థాయికి వెళ్ళింది. ఆరోగ్యం క్షీణించిందని చెప్పి చివరికి కూడా చెప్పలేదు. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండే. అప్పుడు సంఘచాలక్ గారు దేశముఖి వారు ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ పంపండి అని చెప్పేసి దేశముఖి ఇమీడియట్ తీసుకెళ్ళి ఆ స్థాయి ఏంటంటే గౌరవజీ గుర్తుపట్టే పరిస్థితి లేదు, అయినా కూడా గౌరవజీ హాస్పిటల్ ఉన్న కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం బాగా జరుగుతుంది. ఆరోగ్యం చాలా క్షీణించింది. బెంగళూరు తీసుకెళ్ళారు. గౌరవజీ ఆయుర్వేదం బాగా నమ్మేవాడు. తీసుకెళ్ళి బెంగళూరుకి వెళ్ళిన మాట ఆయన కళ్ళతో కార్యక్రమం జరుగుతుంది తెలుసు, కళ్ళతో మాట్లాడుతూ ఒక్కోసారి కార్యక్రమం బాగా జరిగిందని ఇక్కడ కార్యకర్తలు వెళ్ళి మాట్లాడుతుంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది అంటే ఆనందం. నేను లేదు కానీ కార్యక్రమం బాగా విజయవంతమైంది.
నేను చెప్పలేని పరిస్థితి, కానీ కార్యక్రమం విజయమైంది. ఆ విధంగా గౌరీజీ ఉన్నారు. ఆ గౌరీజీ యొక్క మెమోరీస్, గౌరీజీని గౌరీజీ మనకు ఇచ్చినటువంటి ప్రేరణ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వారి యొక్క ఆత్మశాంతి కలగాలని